నమస్తే సార్. నమస్కారం అండి. సో ఈ మధ్య కాలంలో ఫ్యాన్స్ వార్ అనేవి చాలా కామన్ అయిపోయినాయి. సో మొన్న రాజసాబ్ సినిమా నుంచి సాంగ్ వచ్చినప్పుడు ఈవెంట్లో మారుతి గారు ఒక మాట అన్నారు, మేము అందరిలాగా కాలర్లు ఎగరేసుకోవడం కానీ తొడలు కొట్టుకోవడం కానీ చేయము, కట్అవుట్ని మాత్రమే నమ్ముకుంటా ప్రభాస్ గారిది అని చెప్పేసి. సో ఇప్పుడు ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా హట్ అవుతున్నారు, మీరు ఇండైరెక్ట్గా మమ్మల్ని అన్నారు అని చెప్పేసి నందమూరి ఫ్యాన్స్ అందరూ కూడా. సో దీనికి మీరు ఏం చెప్తారు, మీ ఒపీనియన్ ఏంటి? వాస్తవంగా మారుతి గారు అన్న మాట ఎలాంటి స్వార్థం లేదు, ఎవరినో ఆలోచించి అన్నటువంటి మాట కాదు. కాకపోతే ఏంటంటే ఎన్టీఆర్ అలా రెండు కాలర్ ఎత్తే అలవాటు ఉంది కాబట్టి, రెండు కాలర్లు ఎత్తాడు కాబట్టి ఎన్టీఆర్ ఫ్యాన్స్ దాన్ని తీసుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు మారుతి గారు సినిమా పట్ల ఎంతో కింద స్థాయి నుంచి పైకి వచ్చినటువంటి వ్యక్తి. చాలా చిన్న స్థాయి నుంచి ఇవాళ ఈ స్థాయికి ఎదిగి ఒక పాన్ ఇండియా సూపర్ స్టార్ అయినటువంటి ప్రభాస్ గారితో సినిమా తీస్తున్నాడు. మరి అలాంటప్పుడు తన సినిమాకి ఇబ్బంది కలిగే మాట అతను మాట్లాడే వ్యక్తిత్వం ఉన్న మనిషి కూడా కాదు. మాకు తెలిసి, నేను కూడా సినిమా వాడినే. అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి క్యాజువల్గా మాట్లాడేటప్పుడు, మామూలుగా నార్మల్గా మాట్లాడేటప్పుడు నేను ఇంత గొప్పగా నేను కాలరెత్తిగా చెప్పలేను. కానీ ప్రభాస్ గారిని ప్రభాస్ గారి కటౌట్ చూసి నేను చెప్తున్నాను, ఈ సినిమా బ్రహ్మాండమైన చాలా బాగుంటుంది, సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని ప్రతి దర్శకుడు చెప్తాడు. కాకపోతే ఆ మధ్యలో దొరికినటువంటి ఈ మాటని ఎన్టీఆర్ ఫ్యాన్స్ యాప్ట్ చేసుకుని మా ఎన్టీఆర్ని అన్నాడు. అంత తక్కువగా మాట్లాడే వ్యక్తి కాదు నిజంగా మారుతి గారు. ఇప్పుడు ఆల్రెడీ మారుతి గారు ఈ యొక్క అలిగేషన్స్ కి ట్విట్టర్ లో ఒక పోస్ట్ కూడా పెట్టారు. నేను ఎవరిని ఉద్దేశించి అనలేదు, ఎందుకంటే నేను కూడా చాలా చిన్న స్థాయి నుంచి వచ్చిన కాబట్టి నాకు ఆ కష్టం తెలుసు, అందుకోసం నేను ముందే గొప్పలు చెప్పుకోను, ఆయన కట్అవుట్ ని నమ్ముకున్నా అని చెప్పిన. అంతేగాని అయినా కూడా ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ మాత్రం ఊరుకోవట్లేదు, బయటకు వచ్చి మీడియా ముందు మాకు సారీ చెప్పండి అని అంటున్నారు. అసలు ఈ బిహేవియర్ కరెక్ట్ అంటారా? ఆ ఈవెంట్ నేను చూశాను, అతను ఎవరిని ఉద్దేశించి అన్న మాట కాదు అది. ఇప్పుడు బయట కొట్టి సారీ చెప్తే నిజంగా అన్నట్టే కదా లెక్క. దానికి సారీ చెప్పడం ఎందుకు? సారీ చెప్తే ఎన్టీఆర్ అన్నట్టే అక్కడ. మరి అన్నదానికి సారీ చెప్పినట్టే లెక్క. సారీ చెప్పడం ఏంటంటే నాకు అర్థం కాదు. సారీ చెప్పకూడదు, ఎందుకంటే అతను అనలేదు, అసలు ఊహకు అనలేదు. వీళ్ళు ఇష్టానుసారంగా వీళ్ళు ఊహించేసుకుని ఈ మధ్య చాలా గందరగోళం, ఫ్యాన్స్ మధ్య వారు ఇలా గందరగోళం అవుతూనే ఉంది. ఇది మంచి సాంప్రదాయం కాదు. ఇప్పుడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ వేళ ప్రపంచ దేశాల్లో కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే ఓ స్థాయికి వెళ్ళిపోయింది. ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీని చూసి నవ్వుకున్న వాళ్ళు తెలుగు సినిమా అవుతుందంటే బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ఇంత అద్భుతమైన పేరు సంపాదించుకుని మన తెలుగు రాష్ట్రాలకి ఒక మహోన్నతమైన పేరును సంపాదించినటువంటి మన తెలుగు సినిమాలో ఇలాంటి లుకలుకలు మాత్రం వద్దు. అంటే ఇప్పుడు మారుతి గారు ప్రభాస్ గారి కట్అవుట్ ఎట్లా నమ్ముకున్నారో, సో ఆ డైరెక్టర్ కూడా ఎన్టీఆర్ కూడా తన ఏమంటారు తన స్టైల్ని కూడా అంతే డిజర్వ్ చేస్తారు కదా. సో అందులో అట్లా అనుకుంటుంటే బాగుండు, ఫ్లిప్ అవ్వకుంటుంటే బెటర్ అని ఒపీనియన్ బ్రో. అంటే ఇప్పుడు ఆల్రెడీ మారుతి గారు కూడా ఒక ట్వీట్ వేశారు, నేను అట్లా ఎవరిని ఉద్దేశించి అనలేదు, నేను కూడా చిన్న స్థాయి నుంచి వచ్చాను కాబట్టి నాకు తెలుసు, ఆ ఉద్దేశంతో అన్నాను తప్ప ఎవరిని అనలేదు అని అన్నారు. బట్ ఈ ఫ్యాన్స్ మాత్రం పర్సనల్గా తీసుకున్నారు కదా. ఆ ఈవెంట్లో నువ్వు బయట ఎక్కడ ఉంటే ఫ్యాన్స్కి రీచ్ అవ్వకపోతే ఇట్స్ ఓకే, కానీ నువ్వు అందరు ముంగట ఏమంటారు ఫ్యాన్స్ ముందే అలా అనేసరికి హట్ అవుతారు కదా. సో అనుకుంటుంటే కొంచెం బాగుండు. మేము కూడా ప్రభాస్ ఫ్యానే, మేము కూడా అతని కట్అవుట్కే ఫ్యాన్, కానీ ఎటుగుడుక అలా ఏమంటారు ఈవెంట్లో కదా, ఈవెంట్లో అలా అనుకుంటుంటే బెటర్. మేడం ఇంకొంతమంది ఎట్లా అంటే ఇప్పుడు సినిమా డైరెక్టర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, హీరోస్ కావచ్చు, మనం ఫైటింగ్ చేస్తాం తప్ప వాళ్ళు బాగానే ఉంటారు, ఫ్యాన్స్ అనే వాళ్ళు కొంచెం అండర్స్టాండింగ్గా ఉంటే బాగుంటుంది అని కొంతమంది అంటారు. సో మీరు ఏం చెప్తారు సార్? ఫ్యాన్స్ ఎలా అండర్స్టాండింగ్ ఉంటారు, ఎవరికి వాళ్ళే. ఇప్పుడు సీఎం ఫ్యాన్స్ కేసీఆర్కి ఉంటారు, కేసీఆర్ ఫ్యాన్స్ రేవంత్ రెడ్డికి ఉంటారా? ఎవరి ఫ్యాన్ బేస్ వాళ్ళదే కదా. సో వాళ్ళు ఆ పర్స్పెక్టివ్లో ఉంచారు, వాళ్ళ హీరో సైడ్ నుంచి ఆలోచిస్తారు. నాకు కూడా చాలా బాధ వేసింది అది. కాబట్టి ఇలా అనడం కరెక్ట్ కాదు ఇది. ఎందుకంటే ఒక సినిమా హీరోతో పాటు ఇంకో సినిమా హీరో కూడా అభిమానులు అనమాట. ఆ సినిమా హీరోని ఏమన్నా కూడా వీళ్ళు బాధపడతారో, ఏడస్తారో, అన్నం తినడం మానేస్తారు. ఈ సినిమా హీరోని ఏమన్నా ఎండరెట్టి ఇట్లంటే ఈ ఫ్యాన్స్ కూడా, ఈ పక్క వాళ్ళు కూడా అన్నం తినరు, వాళ్ళు పిల్లలతో సరిగ్గా కాపురాలు చేయరు, ఇదనమాట. కాబట్టి అందరు బాధే. సినిమా హీరోని ఏమనంటే అందరు బాధ అనమాట, ప్రతి ఒక్కరికి వచ్చిన బాధ ఇది. కానీ మన ఇంట్లో అమ్మ నాన్న మించి కూడా ఉండదు ఎవరికి బాధ, మన మీద మనకే బాధ ఉండదు. అలాంటిది అంత మనం ప్రేమిస్తాం, సినిమా హీరో ప్రేమిస్తాం మనం. కాబట్టి సినిమా హీరోని ప్రేమించాం కాబట్టి
అలా అనకుండా అతను ఉంటే బాగుండు. కానీ మారుతి గారు ఉద్దేశపూర్వకంగా కాదు, ఫ్లోలో వచ్చిందని ఫ్లోలో అన్నాడు. అది కూడా సినిమా ఏంటంటే ఒక మారుతి గారు ఆయన ఫేమస్ అవడానికి అన్నాడు ఆయన ఆ మాటలు. అవన్నీ దేనికి అంటారు? ఫేమస్ అవడానికి. అంత మాత్రాన మారుతి గారి కాడ పోయి కొట్టిరు ఆరుగా వాళ్ళు కొట్టలేరుగా, వాళ్ళ వల్ల కాదు కదా, ఆయన డబ్బులు ఎక్కువ. ప్రమోషన్ కోసం సినిమా ప్రమోషన్ కోసం ఏమైనా అంటారు వాళ్ళు, ఏమన్నా అనిచ్చుకుంటారు, ఏపించుకుంటారు, కుమ్మించుకుంటారు, ఏమైనా చేపించుకుంటారు. అది చూసిన జనాలు ఈ రోజున పిచ్చోడు లేడు కదా, ఎవరు ఏది నమ్మం. అవన్నీ సినిమా ప్రమోషన్ కోసమే. సినిమా బాగుంటే జనం చూస్తారు. నీ సినిమా బాగలేకపోతే నేను చెప్పలేదు, ఎవరు రారు నీ సినిమాకి, డబ్బులు కూడా రావు. అంతేగాని మధ్యలో ఆయన ఏదో పాపం మా అన్న సినిమా పెట్టాడనే ఆయన మీద తోసేసి బాగలేని సినిమాని బాగుందని చెప్పి, బాగలేని సినిమాని బాగుందంటారు, బాగుండే సినిమా బాగలేదని వేస్తారు. మారుతి గారికి ఫ్లోలో వచ్చిందండి. అది యాక్చువల్గా అది కావాల్సుకొని అనలేదు, అది మారుతి గారు ఫ్లోలో అనేసినారు. అది యాక్చువల్గా ఎన్టీఆర్ గారిని గురించి కానీ మన బాలయ్య బాబు గారి గురించి కానీ ఉద్దేశించింది మాత్రం కాదు. ఈవెంట్లో ఏదో ఫ్లోలో వచ్చింది. మన ప్రభాస్ గారు పెద్ద ఇప్పుడు మూవీ తీసుకున్నారు కాబట్టి ఆ హైప్లో అట్లా అనవలసి వచ్చింది. ఎవరిని ఉద్దేశించి అనలేదు, జస్ట్ ఫ్లోలో అన్నారు. ఫ్లోలోనే. మరి ఫ్యాన్స్ అనే వాళ్ళు ఎందుకు ఇట్లా నెగిటివ్ గా తీసుకుంటారు? ఇక సోషల్ మీడియా గురించి మనం తెలిసిందే కదండి. ఇక కొంతమంది ఫ్యాన్స్ మా హీరోనే అన్నారని ఇక వాళ్ళు బాధపడి ఉండొచ్చు. దయచేసి ఎవరు మారుతి గారి తరఫున నేను సారీ చెప్తున్నా, మీరు దయచేసి ఎవరు కూడా అపార్థం చేసుకోవద్దని నేను కోరుకుంటున్నాను. అంటే ఇంకొంతమంది ఎట్లా అంటే ఇదంతా కూడా మూవీని ప్రమోట్ చేసుకోవడానికి ఏదో ఇది కూడా అయి ఉండొచ్చు అండి. యాక్చువల్గా ప్రభాస్ గారికి ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు కదా, ఆల్రెడీ పెద్ద ప్యాన్ ఇండియా స్టార్ ఆయనకి ప్రమోషన్ అవసరం లేదు. ప్రభాస్ గారు మూవీ మీద ఇట్లా కట్అవుట్ సరిపోయింది, ప్రమోషన్ పెద్ద అవసరం కూడా లేదని నేను భావిస్తున్నా. అదే ఒక ఈవెంట్లో మారుతి గారు అలా అనడం అయితే తప్పు. అలా అని చెప్పేసి అందుకు హట్ అవుతారు, అది కామన్. ప్రతి ఒక్క హీరో అభిమాని ఉంటాడు, ఖచ్చితంగా నామూషిగా ఫీల్ అవుతారు ఖచ్చితంగా. అలా అనొద్దు దయచేసి. మారుతి గారు మీరు దయచేసి మీడియా ముంగల్కి వచ్చి క్షమాపణ చెప్తే బాగుంటుంది. చెప్పాలి, మీరు ఫ్లోలో అన్నారా, సో అలా వచ్చిందా, టంగు మిస్టేక్ అయిందా, సో అన్ని మేము ఫ్యాన్స్ ఏంటంటే ఒప్పుకోరు. దయచేసి మీరు ఒకసారి చెప్తే బాగుంటుంది అని చెప్పేసి దానికి ఆల్రెడీ మారుతి గారు ఒక చిన్న ట్వీట్ కూడా పెట్టారు. ఇది ఎవరిని కూడా ఉద్దేశించి అనలేదు, జస్ట్ ఫ్లోలో నేను కూడా ఒక చిన్న స్థాయి నుంచి వచ్చినాను, అందరికి నేను కూడా అభిమాని, నేను కూడా అట్లా చేస్తాను, అందుకోసం అని అట్లా చెప్పాను తప్ప మిగతా అట్లా ఇట్లాంటి ఉద్దేశం లేదని చెప్పేసి. అయినా కూడా ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ మాత్రం మమ్మల్ని అన్నారని చెప్పేసి ఇంకా పాయింట్అవుట్ చేస్తున్నారు. భయ్యా దయచేసి చెప్తున్నా ఫ్యాన్స్ అందరికీ, నేను కూడా ఒక అభిమానిని, దయచేసి ఎవ్వరు కొట్టుకోవద్దు, తిట్టుకోవద్దు. మనకు బుక్కెట్ భూమి ఏం రాదు భయ్య, వాళ్ళ కోసం కొట్లాడితే. మీరు దయచేసినండి, వాళ్ళు 3 గంటల సినిమా మనకు చూపిస్తారు, చలో ఒక బీర్ తాగు, థియేటర్లో పోయి సినిమా చూడు, హ్యాపీగా ఉండంతే. ఇంటికి వచ్చి అమ్మ నాయన ఫ్యామిలీ ఉంటారు చూసుకోవాలి, కానీ వాళ్ళ కోసం నువ్వు పోయి నేను పోయి కొట్టుకొని ఇవన్నీ భయసొద్దు. దయచేసి చెప్తున్నా, సినిమాని సినిమాలాగానే ఆనందిద్దాం. సో అంతవరకే. కానీ సరే, ఇప్పుడు మారుతి గారికి ఇట్లా డైరెక్టర్లా చెప్పడం తప్పు. సో నేను డైరెక్టర్ మారుతి గారికి ఇట్లా చెప్తున్నాను, సార్ మీరు టీచ్ చేశారంటారు కదా, దయచేసి ఒకసారి చెప్పండి. సో నేను కూడా ఏంటంటున్నా అంటే, సార్ మారుతి గారికి ఇట్లా మిస్టేక్ అని చెప్పేసి అన్నాడేమో ఇంకా నేనైతే అనుకుంటున్నాను. ప్రభాస్ ఫ్యాన్స్కి ఇట్లా నేను అదే చెప్తున్నా, దీన్ని పెద్ద చేయొద్దు భయ్య. ఎందుకంటే సో ఆల్రెడీ మన మారుతి గారు చెప్పారు, ఇంకా దాన్ని వదిలేసేయండి. నేనేం చెప్తున్నా అంటే, ప్రభాస్ ఫ్యాను, ఎన్టీఆర్ ఫ్యాను, చిరంజీవి ఫ్యాను, పవన్ కళ్యాణ్ ఫ్యాను, రామ్ చరణ్ ఫ్యాను, అందరి ఫ్యాన్లు, మనందరం ఫ్యాన్లమే. మన ఫ్యాన్లు తిరుగుతున్నాయి కాబట్టే వాళ్ళు ఈరోజు ఉన్నారు. ఈ మారుతి గారు ఆయన డైరెక్టర్ కదా, రివ్యూవర్ కాదు కదా. ఏదో మిస్ అయినట్టున్నాడు. రివ్యూవర్లో ఆయా ప్రభాస్ డైలాగ్ తీసుకొచ్చి ఇక్కడ కొట్టుడు ఎందుకు? ఆయన కొత్త డైలాగ్ సృష్టించవచ్చు కదా. కట్అవుట్ చూసి నమ్మేయాలి డూడ్ అనే డైలాగ్ ఆల్రెడీ ఉన్న డైలాగ్ కదా. మారుతి గారు ఇక్కడ పట్టుకొచ్చి పాడడానికి ఎందుకు? ఆయన రివ్యూవరా, డైరెక్టర్ కదా, కొత్త డైలాగ్ వాడవచ్చు కదా. కొన్ని అదే బాలకృష్ణ డైలాగ్ని తొడలు కొట్టడం మాకే తెలుసు అని ఆ డైలాగ్ ఇక్కడ ఎందుకు వాడడం? అంటే పబ్లిక్ని రెచ్చగొట్టాలి. రెచ్చగొట్టడం వల్ల పబ్లిసిటీ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టార్గెట్ ఏంది? డైరెక్టరు ఈ సినిమా పబ్లిక్లోకి వెళ్ళాలంటే పబ్లిసిటీ కావాలి. ఏదో ఒకటి అంటే కదా, న్యూసెన్స్ అయితే న్యూస్ వస్తుంది. అంటే ఏదో ఒక రకంగా కాంట్రవర్సీలు మాట్లాడి పబ్లిసిటీ, అంటే ప్రభాస్ గారికి పబ్లిసిటీ అవసరం లేదని అంటున్నారు. అందుకే ఆయన డైలాగ్నే పెట్టిండు. మళ్ళీ ఇప్పుడు వేరే డైలాగ్ తీసుకురాకుండా కొత్త డైలాగ్, ఇప్పుడు సినిమాలో ఉంది కదా, కొత్త డైలాగ్ ఏదైనా పెట్టవచ్చు కదా. మరి మారుతి గారు కట్అవుట్ చూసి కొన్ని నమ్మొద్దు డూడ్ అనేది మళ్ళీ ప్రభాస్ డైలాగ్ తీసుకొచ్చి ప్రభాస్ సినిమాకే అడ్వర్టైజ్మెంట్ చేసి అవసరమా?
అలాంటి చిన్న చిన్న వాడకపోతే బాగుంటుంది, సినిమా హిట్ అవ్వాలి. మారుతి గారు ఏ ఉద్దేశంతో అంటే ఇప్పుడు ఆయన కూడా ఒక చిన్న స్టేజ్ నుంచి వచ్చిండు కాబట్టి మేము ఇట్లా ముందే గొప్పలు చెప్పుకోవడం ఇట్లాంటివి చేయము, ప్రభాస్ గారి కట్అవుట్ ఉంది కాబట్టి మేము ఆయన మీదే నమ్మకం పెట్టుకుంటామని చెప్పేసి ఆ విధంగా అన్నారు. మరి ఆ డైలాగ్ కూడా వాడకపోతే బ్యాడ్ గా అర్థం చేసుకో. అవును, ఆ డైలాగ్ కూడా వాడకుండా సింపుల్గా చెప్పొచ్చుగా, ప్రభాస్ అంటే అభిమానం మాకు అలా చెప్పి కొంచెం సినిమా స్టోరీ కొంతవరకు ఆ చెప్పే విధానం చెప్పేసేసి మంచిగా పబ్లిక్ని ఎంటర్టైన్మెంట్ చేసి లేకపోతే ఉత్సాహపరిచి అలా చెప్తే సరిపోయేది. ఎందుకు కట్అవుట్ చూసి కొన్ని నమ్మేట్ చూసి మరి కట్అవుట్ పెట్టి డైరెక్ట్ వెళ్ళిపో సినిమా రిలీజ్ చేయి. నువ్వు ఎందుకు వచ్చి పబ్లిసిటీ చేస్తున్నావు? ఆడియో లాంచ్లో ఇలాంటి అన్నీ వస్తున్నావు కదా, కట్అవుటే చూసి నమ్మాలి కదా. మరి ప్రభాస్ కట్అవుట్ చూసి ఎట్లయినా ఫాలోవర్స్ ఉంటారు, పబ్లిక్ ఉంటారు, ఫ్యాన్స్ ఉంటాం, ఆటోమేటిక్ సినిమా హిట్ అవుతుంది. సినిమాకి ఏం డోకుండా కొన్ని కాంట్రవర్సీ చేసుకోవడం వల్ల నీ టీఆర్పీ పడిపోతుంది, నీ సినిమాకే ఎఫెక్ట్ పడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మాటలో నిజమనేది లేదండి. ఆయన క్లియర్గా ఒకటే మాట చెప్పారు, నేను మధ్యతరగతి వాడిని, నేను కింద నుంచి వచ్చాను, నాకు బాధలు తెలుసు, కాలర్ ఎగరేసుకోము, తొడగొడగ కొట్టము, మా లెవెల్ కాదు అది. ఆయన అన్నది తన లెవెల్ అది కాదని చెప్పేసి, నా పద్ధతి అది కాదు అని చెప్పేసి. కానీ అలా ఎవరైనా చేస్తే మేము చప్పట్లు కొడతామని చెప్పేసి చేతిలో మైక్ పెట్టుకొని కూడా మైక్ తోటి ఇలా అన్నారు ఆయన. అంటే ఆయన సంజ్ఞల ద్వారా, ఆయన మాటల ద్వారా ఒకటే విషయం క్లియర్ చెప్పినారు, మేము కూడా వాళ్ళకి అభిమానులమే అని చెప్పేసి. అంటే ఎన్టీఆర్ గారు ఆయన సినిమాలు ఏదొచ్చినా కూడా కాలర్ ఎగరేసుకోవడం కానీ ఇది ఒక అంటే సిగ్నేచర్ మూమెంట్ లాగా అయిపోయింది. సో దాన్ని ఖచ్చితంగా వీళ్ళు ఇట్లా వాడుకొని మా గురించే అన్నారు మీరు అని చెప్పేసి ఫ్యాన్స్ అనే వాళ్ళు హట్ అవుతున్నారు, ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఏదో ఒకటి ఎగ్జాంపుల్ చెప్పాలండి. ఇప్పుడు ఆయన క్లియర్గా చెప్పిండు పక్కన ఆయన, అన్న కాలర్ ఎగరే అన్న తొడగొట్ట అన్న అని చెప్పేసి, కాలర్ ఎగరి తొడగొట్ట అని చెప్పేసి అన్నారు. అన్నప్పుడు ఆయన క్లియర్ చెప్పిన మాట, తొడగొట్టడం కాలర్ ఎగరే అంటే నాకు రావు, నేను చేయలేను, నా స్టేజ్ అది కాదు అనే పద్ధతిలో ఆయన చెప్పిండు. నేను మధ్యతరగతి వాడిని, కింద నుంచి వచ్చానని చెప్పేసి. ఈ మాట మళ్ళీ చెప్తున్నాను, ఆయన క్లియర్ చెప్పిండు, నేను మధ్యతరగతి వాడిని, కష్టాలు చూసుకొని వచ్చాను. నేను ఆ లెవెల్లో ఎవరైనా ఉండి వాళ్ళు కాలర్ ఎగరేసినా తొడగొట్టినా నేను చప్పట్లు కొడతాను, నేను కూడా ఒక అభిమాని వాళ్ళకు అని చెప్పి ఆయన క్లియర్ చెప్పిండు. ఫ్యాన్స్లలో కొంతమందికి అంటే ఇప్పుడు సిటీలో ఉండేటోళ్ళు, ఐటీ సెక్టర్లలో ఉండేటోళ్ళు వీళ్ళకి క్లియర్ తెలుసు మొత్తం వీడియో ఏమొచ్చిందని చెప్పేసి, ఆ వీడియోలో ఏముందని చెప్పేసి. ఏదైతే ఊర్లలో ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఈ క్లిప్ మాత్రమే పంపిస్తుండ్రు, చిన్నది ఓన్లీ ఒక్క క్లిప్ పంపించేసి నేను కాలర్ ఎగలేను తొడగొట్టాను అంటే దాన్నే చూపిస్తున్నారు. యాక్చువల్ క్లిప్ను మొత్తం చూడాల్సింది, చూస్తే ఎవరు కూడా గొడవలు రావు. ఇప్పుడు ఎన్టీఆర్ గారు మొన్న కాలర్ ఎగరేసిందంటూ అది వేరే, ఎందుకంటే ఆయనను పర్సనల్గా కొంతమంది అటాక్ చేసిరు కాబట్టి ఆయన ఎగరేసిండు. ఆయన పర్సనల్ అది పక్కన పెట్టండి, ఎందుకంటే అది నందమూరి వంశం, అది వేరే లెవెల్ ఉంటుంది అది. కాకపోతే ఇంకొకటి మారుతి గారు కింది లెవెల్ నుంచి వచ్చిండు, అన్న ఏంటంటే కింది స్థాయి నుంచి వచ్చిండు కాబట్టి ఆయన కొంతమంది డైరెక్టర్లు కూడా ఆయన దగ్గరకు వచ్చి ఇట్లా ఎగిరేసి మాట్లాడిన వాళ్ళు ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళకు ఏదో జవాబు చెప్పింటారు, అంతేగాని ఒక పెద్ద ఫ్యామిలీని మాత్రం గెలకడన్న. ఎందుకంటే ఆయన లెవెల్ ఏందో, ఆయన కథ ఏందో, ఆయన కార్ఖాన ఏందో ఆయనకు తెలుసు. కాకపోతే ఈ కొంతమంది ఏం చేస్తారంటే ఒక ఛానళ్ళ కోసం, వ్యూస్ కోసం, ఒక రివ్యూస్ కోసము ఒక వ్యక్తిని బలి చేస్తూ ఉంటారు. అది మాత్రం చాలా తప్పు. ఇది మారుతి గారు అనేది ఆయన మీద తొడలు కొట్టిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నేనున్నా ఇక్కడ వచ్చి రివ్యూ చెప్తా, కొంతమందికి పడదు, వాళ్ళు ఏం చేస్తారంటే బిడ్డ ఎన్ని ఇరికిస్తా అనే ప్లాన్ ఒకరికి ఉంటుంది, అట్లా ఆ లెవెల్లో పోతుంది. కానీ ఒకరిని గెలికే వ్యక్తి ఆయన కాదు. మెయిన్ ఇంపార్టెంట్ నందమూరి ఫ్యామిలీని ఎవరు గెలకరన్న, అది మంచి ఫ్యామిలీ. ఒకప్పుడు ఆయన నందమూరి తారక రామారావు గారే ఎంతో మందికి బాసటగా ఉండి 2 రూపాయల కిలో బియ్యం పెట్టి ఎంతో దళితులని బహుజనులను ఆదుకున్న గొప్ప మహనీయుడు, గొప్ప నాయకుడు. అలాంటి ఫ్యామిలీని ఎవరు గెలకరు.